కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు చదవండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదికెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉచ్చహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్లని నా శరీరము కృషించుచున్నది. హల్లెలూయా. నీళ్లు లేక ఎండి ఉన్న దేశం అంటే నేను మీకు ఇంకా బాగా వివరించాలనుకుంటున్నాను ఈ మాటని. ఒక వ్యక్తికి డిహైడ్రేషన్ అవుతుంది కదండి ఎక్కువగా. మరి ఈ సమ్మర్ సీజన్స్ చాలామంది డిహైడ్రేషన్తో బాధపడుతుంటారు. అంటే ఒక వ్యక్తి శరీరంలో ఉండవలసినటువంటి నీటి స్థాయి కన్నా కూడా ఉండవలసినటువంటి ఆ వాటర్ కన్నా తక్కువ అయిపోతున్నప్పుడు, ఆ శరీరము ఎండిపోయినప్పుడు సాధారణంగా మనుషులు డిహైడ్రేట్ అయిపోతారు. ఆ సమయంలో కళ్ళు తిరిగిపోవడము, వామిటింగ్ అవుతున్నట్టు ఉండడము, శరీరం అంతా కూడా లాగేస్తున్నట్టు ఉండడము, నీరసం అయిపోవడము, విపరీతమైన నీరసం రావడము జరుగుతుంది. ఆ సమయంలో డాక్టర్స్ వెంటనే ఏం చెప్తారంటే ఆ వాటర్ కంటెంట్ మళ్ళీ ఇవ్వండి, ఆ వాటర్ బాగా ఇవ్వండి, ఎనర్జీ డ్రింక్స్ పట్టండి, ORS ఇట్లాంటివి ఇవ్వండి, ఎలక్ట్రాల్ వాటర్ ఇవ్వండి, వాటర్ బాగా తాగండి అని చెప్పి మనకి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే మనలా ఆ వ్యక్తి ఆ వాటర్తో రిస్టోర్ అవుతాడో, ఆ వాటర్ తాగుతాడో, వెంటనే అతను పోగొట్టుకున్నటువంటి ఆ బలం అంతా మళ్ళా వితిన్ అవర్స్లో మళ్ళీ అతనికి రావడం జరుగుతుంది. ఒక మనిషికి వాటర్ లేకపోతే ఎలాగ డిహైడ్రేట్ అయిపోయి ఆ వ్యక్తి నీరసించిపోయి కృషించిపోతాడో, మన యొక్క ఆత్మకి, మన యొక్క హృదయానికి కూడా దేవుని యొక్క వాక్యము అంత ప్రాముఖ్యమైనదంట. దేవుని యొక్క వాక్యము అనేది మన యొక్క ప్రాణాన్ని తృప్తిపరుస్తుంది. మన యొక్క ఆత్మకి అది ఆకలిని తీరుస్తుంది. మన శరీరము ఈ లోకపరంగా ఎంత మంచి శ్రేష్టమైన ఆహారం భుజించినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని కనుక మనము భుజించకపోతే, దేవుని వాక్యాన్ని కనుక మనము ప్రతిరోజు మన యొక్క అంతరంగ పురుషుడికి ఆ వాక్యాన్ని కనుక మనము ఇవ్వకపోతే, ఆ అంతరంగ పురుషుడు రోజు రోజుకి బలహీన పడిపోతాడండి. అవునా? మన అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందాలి. ఒక సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెడితేనే దాంట్లో ఆ బ్యాటరీ అనేది ఫుల్గా ఉంటుంది, ఆ ఒక ఫోన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అలాగే మన యొక్క హృదయానికి, మన యొక్క ఆత్మకి, మన అంతరంగ పురుషుడికి దేవుడు పెట్టిన ఈ ఆత్మ అనే దీపానికి దేవుని యొక్క వాక్యము, ప్రార్థన అనేది నీళ్ళ లాంటిదండి. అది ఒక బలాన్ని చేకూరుస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఈ వాక్యం యొక్క స్థాయి తగ్గిపోతుందో, వాక్యం అనేది అతని హృదయంలో నుండి దూరం అయిపోతుందో, వాక్యం మీద కరువుతూ ఉంటారు కొంతమంది. వాక్యం కరువు అయిపోయిందండి నా లైఫ్లో, నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, బైబిల్ తీసి కనీసం ఒక అరగంట చదువుదామన్నా సరే ఇంట్లో నాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి, నన్ను ఎవరు చదవనివ్వరండి, నాకు ఎవరు సపోర్ట్ చేయలేరండి, వాక్యం చదవాలని ఎంతో ఆశ ఉంది కానీ నేను చదవలేకపోతున్నాను అని చాలామంది చెప్తారు. సో అలా ఎందుకు జరుగుతుంది అంటే, నీ అంతరంగ పురుషుడు బలహీనంగా ఉన్నాడు, నీ అంతరంగ పురుషుడు వీక్గా ఉన్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు. కాబట్టే నీకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. శరీరము డీహైడ్రేట్ అయిపోయినప్పుడు మనం ఎట్లా నీరసించిపోయి నీకు వాటర్ కావాలని నీ బ్రెయిన్ ఆజ్ఞలు పెడుతుందో, నీకు సంకేతాలు ఇస్తుందో, నీ అంతరంగ పురుషుడు బలహీనం అయిపోతున్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంకేతాన్ని ఇస్తాడు. నీ అంతరంగ పురుషుడు నువ్వు బలపరుచుకో, వాక్యాన్ని తినిపించు, వాక్యం పెట్టు, వాక్యంతో నింపుకో, నీ హృదయాన్ని నింపుకో, రీఛార్జ్ చేయి, మళ్ళీ ఛార్జ్ చేయి. ఇక్కడ దావీదు భక్తుడు అదే చెప్తున్నాడు. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు
నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్లని నా శరీరము కృషించుచున్నది. ఎంత బాగా రాశాడండి మాట. ఆయన శరీరం అంట కృషించిపోతుందంట ఆయన చూడాలని. దేవుణ్ణి చూడాలి, దేవుని యొక్క ముఖ దర్శనం నేను చేసుకోవాలి, దేవుని మాట ఏంటో నా జీవితంలో నేను గుర్తించాలి, నేను ఎరగాలి అని చెప్పంట ఆయన శరీరము రోజు రోజుకి కృషించిపోతుందంట దేవుని సన్నిధి లేక. ఒక్క రోజు మిస్ అయినా సరే, ఒక్క క్షణము దేవునితో ఎడబాటు జరిగినా సరే దావీదు భక్తుడు తట్టుకోలేకపోతున్నాడంట. నేను ప్రభువుని చూడాలి, ఆయన ముఖదర్శనం చేయాలి, ఆయన నోట నుండి వచ్చే మాట నాకు ఎంతో జీవాన్ని ఇస్తుంది. నేను ఈ లోకంలో నేను ఎంత గొప్ప హోదా కలిగి ఉన్నప్పటికీ, నేను ఎంత రాజరికాన్ని నేను అనుభవిస్తున్నప్పటికీ, మంచి బట్టలు నేను వేసుకుంటున్నప్పటికీ, మంచి సంపద నేను కలిగి ఉన్నప్పటికీ, మంచి సంతానం నాకు కలిగి ఉన్నప్పటికీ, దేవుని సన్నిధి నా జీవితంలో లేనప్పుడు నాకు ఎన్ని ఉన్నా దండగే, నాకు ఎన్ని ఉన్నా లోపమే. ఆయన సన్నిధి కోసం నేను పరిగెడతాను, ఆయన ముఖ దర్శనం కోసం నేను నా శరీరము కృషించిపోతుంది, రోజు రోజుకి బలహీనమైపోతుంది అని చెప్తున్నాడు. ఈ సమయంలో నేను నా వ్యక్తిగత అనుభవం ఒకటి మీతో చెప్తానండి. నా పెళ్ళి కాకముందు నేను అంటే దగ్గర 2011 సంవత్సరంలో నేను రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత దేవుణ్ణి తెలుసుకుంటున్నాను. అప్పుడప్పుడే బాగా లోతుగా ప్రార్థనలో వాక్యంలో వెళ్తున్నాను. అయితే 2012లో నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ముగించుకొని రాజమండ్రి నుంచి తిరిగి మచిలీపట్నం వచ్చేసాను మా తల్లిగారింటికి. వచ్చేసిన తర్వాత నా కుటుంబ సభ్యులందరూ కూడా విగ్రహారాధికులు, వాళ్ళకి దేవుని గురించి ఏమాత్రమూ తెలియదు, అవగాహన లేదు. సో నేను ఈ బైబిల్ పట్టుకొని తిరుగుతున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నన్ను ఒక దెయ్యం పట్టిన దానిలాగా, ఒక పిచ్చి దానిలాగా మా ఇంట్లో నన్ను ట్రీట్ చేశారు. అయితే కొద్ది రోజులకి నాకు రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ అయినాయి. అంటే నాకు కొంచెము నన్ను చాలా టైట్ చేశారు. ఆ సమయంలో నా పరిస్థితి ఎలాగుందంటే, ఇంట్లో ఉండలేను, బయటికి వెళ్ళలేను. అంటే చర్చికి వెళ్ళలేకపోతున్నాను, చర్చికి వెళ్దామంటే కుదరట్లా, అలాగని ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే, రాత్రి అందరూ పడుకున్న తర్వాత 10:30కి శుభవార్త టీవీ ఆన్ చేసేదాన్ని. ఆన్ చేసి చాలా లో సౌండ్లో ఆ శుభవార్త టీవీ ఆన్ చేసుకొని నా చెవంతా దగ్గర పెట్టేసి టీవీకి 10:30 నుంచి 11:30 వరకు 2 ప్రోగ్రామ్స్ వచ్చేవి, 2 సందేశాలు వచ్చేవి. ఆ 2 సందేశాలు విని, ప్రభువా నేను ఈ సందేశాలు వినేంత వరకు మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు లేగకూడదు, నన్ను చూడకూడదని చిన్న ప్రేయర్ మనసులో చేసుకుని వెళ్ళి ఆ 2 ప్రోగ్రామ్స్ చూసి వచ్చి సంతోషంగా వెళ్ళి పడుకునేదాన్ని. దేవుని వాక్యం చదువుకోవాలని నాకు ఆశ. నాకు ఒక పాస్టర్ గారు నాకు ఒక బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్కి న్యూస్ పేపర్తో అట్ట వేసి దాన్ని తీసుకెళ్ళి ఎవ్వరికి కనపడకుండా ఒక బాక్స్లో పెట్టుకొని, ఒక పొద్దున్నే లేచి తెల్లవారుజామున 5ంటికి లేచి గబగబా మేడ మీదకి వెళ్ళిపోయి ఆ బైబిల్ తీసుకొని ఒక 5 to 10 minutes ఒక అధ్యాయం చదివేసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటే కిందకు వచ్చేసేదాన్ని. ఎవరైనా చూస్తే నా బైబిల్ లాగేసుకుంటారేమోనని నాకు భయం. సో ఆ బైబిల్ కనపడకూడదు, నేను ప్రార్థన చేస్తున్నట్టు కనపడకూడదు, నేను బైబిల్ చదువుతున్నట్టు కనపడకూడదు, నేను వాక్యం వింటున్నట్టు కనపడకూడదు. ఇలా చాలా దొంగతనంగా బైబిల్ చదవడం, వాక్యం చదువుకోవడం, వాక్యాలు వినడము. నాకు వాక్యం వినే టైము రాత్రి 10:30 నుంచి 11:30 వరకు అంతే. ఇంకా ప్రార్థన చేసుకోవాలంటే నాకు అస్సలు కుదిరేది కాదు. నాకు ఎంత ఏడుపు వచ్చేసేదంటే ప్రార్థన చేసుకోవడానికి, బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేసుకునేదాన్ని, బెడ్రూమ్లోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు అక్కడ ప్రార్థన చేసుకునేదాన్ని, తర్వాత అందరూ పడుకున్న తర్వాత మంచం మీద కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేసుకునేదాన్ని, తర్వాత ఎవరు లేనప్పుడు ఇంట్లోకి ఒంటరిగా అందరూ ఫంక్షన్స్కి వెళ్ళిపోతే నేను మాత్రం వెళ్ళేదాన్ని కాదు. ఆ సమయం నేను ఎందుకు వదులుకోవాలి, దేవునితో సమయం గడుపుతామని చెప్పి ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకునేదాన్ని. ఈ విధంగా నాకు ఎక్కడ అవకాశం దొరికితే, ఎక్కడ నాకు సమయం దొరికితే ఒక్క 5 నిమిషాలు కూడా నేను వదిలేదాన్ని కాదు. ఆ 5 నిమిషాలు కూడా అది బాత్రూమా బెడ్రూమా అనేది నేను అసలు పట్టించుకునేదాన్ని కాదండి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని. నా ప్రార్థన అంతా ఒకటే ఉండేది ఎప్పుడు, ప్రభువా నాకు విడుదల ఎప్పుడయ్యా, నేను ఎప్పుడు స్వతంత్రంగా ప్రార్థన చేసుకుంటాను, నేను ఎప్పుడు స్వతంత్రంగా అందరిలాగా నేను బైబిల్ పట్టుకొని చదువుతాను, నా బతుకు ఇంతేనా, ఇలా దొంగ బతికైనా నేను
ఇంక నేను ఎప్పటికీ స్వతంత్రంగా బైబిల్ పట్టుకుని చదవలేనా, ఏంటి ప్రభువా ఈ జీవితం అని ఎప్పుడు ప్రతిరోజు ఏడ్చేదాన్నండి. ప్రతిరోజు అసలు అలా ఆ ఏడుపు రోజు మొత్తంలో ఎన్నిసార్లు ఏడ్చేదాన్నో నాకు ఇప్పటికీ జ్ఞాపకం లేదు. అన్నిసార్లు ఏడ్చేదాన్ని. ఆ బైబిల్ చూడకుండా నేను పడిన పాటలు అన్నీ కాదనమాట. నేను చెప్పలేను. ఆ బైబిల్ కనపడకుండా నేను దాచిన పద్ధతులు, విధానాలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ వాక్యం ఈరోజు మార్నింగ్ నేను చదువుతుంటే ఎగ్జాక్ట్గా నా వివాహం కాకముందు నేను పడిన ఆ ఫీలింగ్ నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. నిజంగా ఈరోజు ఆ సిచ్యువేషన్లో ఎంతోమంది ఉన్నారు, నాలాంటి సిచ్యువేషన్లో ఎంతోమంది ఉన్నారు. బట్ ప్రభు నా సిచ్యువేషన్ని ఎట్లా మార్చేశాడంటే, ఒకప్పుడు నేను దొంగతనంగా బైబిల్ చదివాను, దొంగతనంగా వాక్యం విన్నాను, వాక్యం చదువుకున్నాను, ప్రార్థన చేశాను. కానీ ప్రభు నా పరిస్థితి ఇప్పుడు ఎట్లా చేశాడంటే, యూట్యూబ్లో శుభవార్త టీవీలో, ఏ శుభవార్త టీవీలో అయితే నేను దొంగతనంగా వాక్యం విన్నానో అదే శుభవార్త టీవీలో నా వాక్యం వచ్చేలాగా చేశాడు దేవుడు. హల్లెలూయా. అదే శుభవార్త టీవీలో 2.5 సంవత్సరాలు నేను వాక్యం చెప్పాను. యూట్యూబ్లో ఇప్పుడు షంషేర్గా అందరు ఎదురకుండా స్వతంత్రంగా నేను వాక్యాన్ని ప్రకటించాను. దిస్ ఈజ్ మై టెస్టిమోనీ. నిజంగా ఆ రోజు నేను కార్చిన కన్నీరు, ఆ రోజు నేను పెట్టిన మొర అనేది ఈరోజు నన్ను స్వతంత్రంగా బైబిల్ పట్టుకుని చదివేలాగా, స్వతంత్రంగా వాక్యాన్ని నేను చదువుకోవడమే కాదు, నా ద్వారా ఇంకో 10 మంది చదువుకునేలాగా ప్రభు నాకు ద్వారం తెరిచాడు. అది నిజంగా సమస్త మహిమ ఘనత నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే చెల్లును గాక. ఈరోజు నేను ఈ టెస్టిమోనీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనలో చాలామంది ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. బహుశా నాలాగా మీకు ఇంత కష్టమైన పరిస్థితి మీ ఇంట్లో ఉందో లేదో నాకు తెలియదు. మేబీ మీ ఇంట్లో అందరూ క్రైస్తవులే అయి ఉండొచ్చు, రక్షించబడిన వారే అయి ఉండొచ్చు. బట్ మీకు సహకరించిన వాళ్ళు ఉండొచ్చు, మేబీ నామకార్థకంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. నామకార్థకంగా ఉన్న వాళ్ళ వల్ల అది కూడా తలనొప్పి అండి, అది కూడా నేను అర్థం చేసుకోగలను. నామకార్థకంగా ఉన్నవాళ్ళు దేవుణ్ణి సరిగా వాళ్ళు చేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళు అడ్డగిస్తారు. మందిరానికి వెళ్తున్నప్పటికీ వాళ్ళు తిరస్కరిస్తారు వాళ్ళని. సో ఇదనేది ఎంతో టఫ్ సిచ్యువేషన్ అందరికీ. ప్రభు ఈ రాత్రి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మిమ్మల్ని అందరిని విడిపించును గాక, గొప్ప ద్వారాలు తెరచును గాక. హల్లెలూయా. ఈ సమయంలో నేను హాగరు గురించి చెప్పాలనుకుంటున్నా. హాగరు ఇష్మాయిల్ పుట్టిన తర్వాత అబ్రహాం చెప్తాడు, నువ్వు ఇక నుండి వెళ్ళిపో అని చెప్పి ఒక నీళ్ల తిత్తిని చేతిలో పెట్టేసి హాగర్ని ఇష్మాయిల్ని పంపించేస్తాడు. ఆ హాగరు ఇష్మాయిల్ నడుచుకుంటూ వెళ్తారు. ఒక అరణ్య ప్రదేశం వచ్చేటప్పటికి వాళ్ళ నీళ్ల తిత్తులో ఉన్న నీళ్ళన్నీ అయిపోతాయి. ఇంకా ఆ హాగరు చనిపోయే స్టేజ్లో ఉంటుంది, ఇష్మాయిల్ కూడా చనిపోయే స్టేజ్లో ఉంటాడు. ఆ చిన్న పిల్లవాడి చావు చూడలేను నేను అని చెప్పి ఆ బిడ్డను కొంత దూరంలో పడేసి అక్కడ కూర్చుని ప్రభు దగ్గర ఎలుగెత్తి ఏడ్చిందంట. ఆ వాక్యం ఒకసారి చదువుతాను, మీకు అర్థమవుతుంది చూడండి. ఎలుగెత్తి ఏడ్చి, ప్రభువా ఈ బిడ్డ చావు నేను చూడలేకపోతున్నాను అని ఏడుస్తుందంట. అదే సమయంలో ఆ ఇష్మాయిల్ కూడా, చిన్న పిల్లవాడు కూడా దేవుడికి మొరపెట్టుకున్నాడంట. ఆదికాండము 21వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను. దేవుడు చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుడు దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమొచ్చింది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాడిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడే ఉండను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ హాగరు గురించి రాయబడింది. ఆమె ఎలుగెత్తి ఏడ్చిందంట. ఆమెకున్నటువంటి పరిస్థితులు, చుట్టూ ఎండిపోయిన సిచ్యువేషన్, చుట్టూ అరణ్యము, నీటి చుక్క లేదు, నీటి జాడ లేదు, ఇంకా చావు బతుకుల్లో ఉంది ఆమె కుమారుడు. అయితే ఆ సమయంలో ఆమె దేవుణ్ణి చూసి ఎలుగెత్తి ఏడ్చిందంట. చిన్నవాడు కూడా మొరపెట్టుకున్నాడంట, గుక్కెడు నీళ్ళు ఇవ్వయ్యా, గుక్కెడు నీళ్ళు ఇవ్వు.
నేను తాగి బతుకుదాం అనుకుంటున్నానని చెప్పినప్పుడు దేవుడు ఆ చిన్నవాడు మొరలు విని అక్కడ ఒక గుక్కెడు నీళ్ళు అడిగితే దేవుడు నీళ్ళ ఊటనే చూపించాడంట వాళ్ళకి. అంతేకాదు ఆ ఒక్క చిన్నవాడికి హాగర్కి దేవుని యొక్క హస్తము తోడే ఉన్నందున ఆ బిడ్డ పెరిగి పెద్దవాడే గొప్ప రాజ్యాన్ని ఏలే ఒక మంచి స్థానంలో ఆ బిడ్డని దేవాది దేవుడు ఆశీర్వదించాడంట. ఈరోజు అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదండి, ఈ దుబాయ్, తర్వాత కువైట్, ఈ చాలా అరబ్ కంట్రీస్ గొప్ప గొప్ప ధనిక దేశాలు ఇవన్నీ కూడా. వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని ఇప్పుడు ఏలుతున్నారు. ఈ అరబ్ కంట్రీస్ అంతా కూడా, సౌదీ అరేబియా, వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని ఏలుతున్నారు. వాళ్ళ దగ్గర నుండే మన అందరికీ క్రూడ్ ఆయిల్ అనేది సరఫరా అవుతుంది. ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపద మరి ఇక ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. అంతలాగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వాదం ఎక్కడి నుండి వచ్చిందంటే హాగరు, ఇష్మాయేలు ఆ రోజు ఏడ్చినటువంటి ఆ ఏడుపు దగ్గర నుండి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు మీ పరిస్థితి కూడా మేబీ ఇట్లాగే ఉందేమో, ఎండిపోయిన సిచ్యువేషన్, చుట్టూ ఎలాంటి కూడా హోప్స్ మీకు లేవేమో, ఎండిపోయిన స్థితిలో మీరు ఉన్నారేమో, వాక్యానికి కరువైపోయి ఉన్నారేమో. వాక్యం చదవాలి అనుకుంటున్నారు కానీ చదవలేకపోతున్నారు. ప్రార్థన చెయ్యాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. మందిరానికి వెళ్తున్నాం కానీ తృప్తి లేదు. వాక్యం చదువుతున్నా కానీ తృప్తి లేదు. ప్రార్థన చేసుకుంటున్నా తృప్తి లేదు. వాక్యం చదువుకుంటున్నా ఒక్క వాక్యం కూడా తృప్తిగా హృదయంలోకి వెళ్ళట్లా. ఆ ఆత్మ తృప్తి అనేది, సంతృప్తి అనేది మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు. అయితే ప్రభు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఎండి ఉన్న స్థలంలో నేను నదులను పారజేయుదును, ఎండిన అరణ్యంలో నీటి బుగ్గలు నేను పారజేయుదును. హల్లెలూయా. ఇదిగో నేను ఇప్పుడే ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, నీవు దానిని ఆలోచించవా? పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. పాతవన్నీ నీ జీవితంలో గతించిపోయినాయి. ఇదిగో కొత్త సంగతులు, కొత్త జీవితము, కొత్త ఆశలు మీ లైఫ్లో చిగురించబోతున్నాయి. ఇక మీదట మీరు ఏదైతే ఇంతకాలము ఇది నాకు కరువైపోయింది, ఇది నాకు లేదు, ఇది నాకు ఈ యొక్క విషయం కోసం నేను పరిగెత్తి అలసిపోయాను, నేను ఇంకా నా వల్ల కావట్లేదు, నేను ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాను, ఒక్కదాన్నే పోరాడుతున్నాను ఇంట్లో, నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు అని మీలో ఎంతమంది అయితే ఏడుస్తున్నారు, ఈరోజు మీ అందరికీ శుభవార్త. ప్రభు అంటున్నారు, నీ ఆశను నేను తృప్తిపరుస్తాను, నీ హృదయం నిండా నేను వాక్యాన్ని నింపుతాను. ఇక మీదట ప్రతి దినము, ప్రతి గడియ నువ్వు నా సన్నిధిని అనుభవిస్తావు. నువ్వు ఎక్కడున్నా నువ్వు నా సన్నిధిని అనుభవిస్తావు. నాకు మంచి బోధ లేదు, మంచి ఉపదేశం లేదు అని ఇక మీదట నువ్వు ఫీల్ అవ్వసరల్లా. నీకు ఏదైతే నువ్వు మందిరానికి వెళ్లకుండా ఎవరైతే నిన్ను అడ్డగిస్తున్నారో వాళ్ళు మారి నిన్ను మందిరానికి వెళ్ళే విధంగా వాళ్ళు మార్గాలు తెరుస్తారు. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగే విధంగా వాళ్ళే నీకు సపోర్టర్స్గా మారుతారు. హల్లెలూయా. కనుక మీరు చింతించొద్దు, మీ చింత యావత్తు దేవుని పైన వేయండి. నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఈ సమయంలో ఆశ ఉన్న వాళ్ళ జీవితాల్లో దేవుడు తృప్తినిస్తాడండి. ఆకలిగా ఉన్న వారి జీవితాల్లో దేవుడు వారి యొక్క కడుపుని నింపుతారు, వాళ్ళ హృదయాన్ని నింపుతారు. ఆకలి ఉన్న వాళ్ళనే దేవుడు పైకి తీసుకెళ్తాడు. నేను ఆ సమయంలో మా ఇంట్లో ఎన్ని సిచ్యువేషన్స్ ఎన్ని ఎదురైనప్పటికీ నేను దేవుని పట్ల విపరీతమైన ఆకలితో ఉన్నాను. అందుకనే దేవుడు నన్ను తృప్తిపరిచాడు. ఈరోజు మీకు ఆశ ఉండాలి, మీకు ఆ వాంఛ ఉండాలి దేవుని పైన. చాలామంది నాతో ఏం చెప్తారంటే, ఏం చేయను సిస్టర్, చూసి విసిగిపోయానండి, నాకు మనుషులు ఎవరు సహకరించట్లేదు, నా భర్త నాకు సహకరించట్లా, నా పిల్లలు నాకు సహకరించట్లా, మా అత్తమావలు నాకు సహకరించట్లా, ఇంకా నేను విసిగిపోయాను, మా తల్లిదండ్రులు నాకు సహకరించట్లేదు అని విసిగిపోయాను సిస్టర్, నేను దేవుడి పైన ఉన్న ఆశ కూడా చచ్చిపోయిందండి అని చెప్తారు కొంతమంది. అందుకనే నేను ఇంతకుముందు చేసినంత భక్తి నేను చేయలేకపోతున్నాను, ఒక 5 నిమిషాలే ప్రార్థన చేస్తున్నాను, ఒక 10 నిమిషాలే వాక్యం చదువుతున్నాను అని కొంతమంది చెప్తారు. చూడండి, నేనేం చెప్తానంటే, రిస్క్ చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక అడుగు మీరు ముందుకు వేస్తే దేవుడు 100 రెట్లు మీకు ఆయన మీతో కలిసి నడవడానికి ప్రభు ఆసక్తి కలిగి ఉన్నారు. మీరున్న సిచ్యువేషన్లో నుండి మీరు ఒక్క అడుగు బయటకు వేయకుండా పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయంటే ఆయన ముమ్మాటికి మీకు సహాయం చేయలేడు. దేవుడు ఎవరిని కూడా బలవంతంగా మార్చేయాలి, బలవంతంగా వాళ్ళ లైఫ్లోకి దూరిపోవాలని ప్రభు ఎప్పుడు కోరుకోడు. అలా దూరేవాడు అపవాది. ప్రభు అందరికీ స్వేచ్ఛనిచ్చారు, స్వాతంత్రాన్ని ఇచ్చారు. నీ ఇష్టానికి దేవుడు వదిలేశాడు, నీ మనస్సాక్షికి దేవుడు విడిచిపెట్టాడు.
నువ్వు ఆశ కలిగి ఉన్నంత కాలము, నువ్వు వాంఛ కలిగి ఉన్నంత కాలము ఆయన నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోరు బాగుగా తెరువు, అప్పుడు నేను నింపుతాన్నాడు దేవుడు. మనము మన హృదయాన్ని, మన ఆత్మని మనం ఓపెన్ చేసుకుంటున్నప్పుడు దేవుడు నింపుతాడు. నా దేవుడిని మెప్పించడము నాకు ప్రాముఖ్యమైన విషయం. మనుషులకి నేను భయపడి వాళ్ళు ఏదో అనుకుంటారు, నేను ఇక్కడ నేను వాక్యం చెప్తుంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అని నేను మీటింగ్ ఆపేశాను అనుకోండి, ఎవరికి నష్టం, ఎవరికి బాధ, ఎవరికి శ్రమ? నాకే. దేవుడు నా ద్వారా ఎప్పటికీ కూడా తృప్తి చెందలేడు. ఆయన నామానికి మహిమ కలగదు. నేను బాధపడినా, నా ఇంట్లో వాళ్ళు బాధపడినా పర్వాలా, కానీ నా దేవుడు మాత్రము నన్ను బట్టి ఆయన బాధపడకూడదు. నేను ఎంత కష్టపడినా ఇక్కడ కూర్చుని ఈరోజు వాక్యం ఎందుకు చెప్తున్నాను తెలుసా? నా ద్వారా మీలో కొంతమంది అయినా, అట్లీస్ట్ 2-3 బలపడి మీ యొక్క లైఫ్ స్టైల్ని మీరు మార్చుకుంటారు, మీ స్పిరిచువల్ లైఫ్లో మీరు ఒక్క అడుగు ముందుకెళ్తారని నేను కష్టమైనా సరే ఈరోజు నేను మీటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు అది నేర్పించాడు. ఎంత కష్టమైనా పడు, ఎంత రిస్క్ అయినా చేయి, ఎంత బాధ అయినా అనుభవించు, నీ వాళ్ళు నిన్ను తిట్టినా కొట్టినా నిన్ను బయటికి గెంటేసినా పర్వాలా, నువ్వు మాత్రం నా వాక్యాన్ని పట్టుకో, నా సేవను పట్టుకో, అది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆపడానికి వీల్లేదు అని ప్రభు మాకు ఒక గట్టి సవాల్ మాకు ఇచ్చారనమాట. సో నేను నా భర్త ఎప్పుడు ఎట్లా అనుకుంటా, ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని ఇబ్బందులైనా రాని, మేము ఆయన సేవ ఆపకూడదు, ఆయన వాక్యం ఆపకూడదు. ఎక్కడికో వచ్చామని ఎవరో ఏదో అనుకుంటారని, వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు, వాళ్ళకి భయపడాలి, వీళ్ళకి భయపడాలి, ఆ భయాలన్నీ పక్కన పెట్టేసాం. మేము పక్కన పెట్టేసి దేవుని కోసము ధైర్యంతో ఒక అడుగు మేము ముందుకేసాం. వేస్తున్నప్పుడు కొంతమంది మీలాంటి వాళ్ళు కొంతమంది బలపడతారు. ఆ ఒక వాక్యం వింటున్నప్పుడు వాళ్ళు దేవునిలో ఇంకొంచెం ముందుకు ఎదుగుతారు. అది మా ఆశ. సో ఈరోజు ప్రభు మీతో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే, నువ్వు ఆశ కలిగి ఉండు, దేవుడి పట్ల నువ్వు తృష్ణ కలిగి ఉండు. నీ శరీరము, నీ వాంఛ, నీ ఆలోచన ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే, చుట్టూ ఉన్న మనుషుల్ని చూసి, లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి, నీ శరీరంలో కలుగుతున్నటువంటి అనారోగ్యాలను బట్టి నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చదివే విషయంలో అలసిపోకూడదు. నేను ఇంక ఇప్పుడు చేయలేనులే, నా వల్ల కాదులే, నేను ఇది కాదులే, అది కాదులే అని మీకు ఎప్పుడు అనుకోకూడదండి. ఎంత కష్టం ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, రిస్క్ చేసి మీరు ఒక స్టెప్ మీరు వేసి చూడండి. మీ లైఫ్లో అద్భుతాలు జరగకపోతే నన్ను అడగండి, అద్భుతాలు గ్యారంటీగా చేస్తాడండి దేవుడు. ఒక అడుగు వేస్తున్నప్పుడు దేవుడు మరొక 2 అడుగులు మీకోసం ఆయన వేస్తాడు. నేను మా ఇంట్లో ఉన్నప్పుడు నేను వేసిన ఆ ఒక్క చిన్న రిస్క్ ద్వారా దేవుడు ఈరోజు నన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు. ఇంత వరకు మమ్మల్ని నడిపించడానికి కారణం ఆ రోజు నేను చేసినటువంటి రిస్క్. ఒక ఆడపిల్ల, ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి బయటికి రావడం అనేది అంత ఆషామాషి కాదు. మీకు తెలుసు ఆంధ్రాలో ఎంత స్ట్రిక్ట్ ఉంటారో, ఎంత కల్చర్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయనేది మీకు తెలుసు. సో ఒక అమ్మాయి బయటికి వచ్చి నేను క్రీస్తుని నమ్ముతున్నాను, నేను ఇలా నిలబడుతున్నానంటే సమాజం ఎంత భయంకరంగా చూస్తుందో ఆడపిల్లని మీకు తెలుసు. సో అన్నీ ఎదిరించి నేను ఎందుకు నిలబడ్డానంటే, నా దేవుడు నాకన్నా ఎక్కువగా నా కోసం త్యాగం చేశాడు. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చేసాడు. ఆయన ముందు నేను చేసేది అల్పమైనది, చాలా తుచ్చమైనది. అది ఆయన ముందు ఇది ఏం పనికిరాదు. కానీ నేను చేయాల్సింది నేను చేయాలి. ఆయన కోసం నేను ఎంత నష్టమైనా పోవాలి, కానీ నా దేవుడిని నేను సాటిస్ఫై చేయాలి. ఇది ఒకటే నా హృదయంలో నేను నిర్ణయించుకున్నాను. ఒక మాట ఇక్కడ దావీదు భక్తుడు అదే మాట చెప్తున్నాడు. రాత్రి జాముల యందు నేను నా మంచం మీద పడుకొని నీ గురించి నేను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఉత్సాహించు పదవులతో నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు. మీరు ఎక్కడున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఒక్క చిన్న ప్రార్థన, ప్రభువా నేను ఈ కండిషన్లో ఉన్నాను, నా పరిస్థితి ఇది, నా పరిస్థితులను నువ్వు బాగు చేయి, నేను నీకోసం నిలబడాలనుకుంటున్నాను, నాకు విడుదల ఇవ్వు, నేను నా ప్రార్థన జీవితాన్ని నేను విడిచిపెట్టకూడదు ప్రభువా, నాకున్న సమయాన్ని నేను నీకోసం నేను ఇన్వెస్ట్ చేస్తాను, కొంత సమయాన్ని నేను నీకోసం తీస్తాను అని మీరు ఇన్వెస్ట్ చేయడము మీరు స్టార్ట్ చేయండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, ఒక్క 10 నిమిషాలు, ఒక్క పావు గంట అయినా సరే మీరు సమయాన్ని తీసి ఇన్వెస్ట్ చేయాలి. సమయం ఎవ్వరికి ఉండదు. చాలామంది నాతో చెప్తారు, సమయమే లేదు సిస్టర్ అంటారు. నాకు ఆ మాట అంటే కోపం. సమయం ఎందుకు ఉండదండి? ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేయాలి. దేవుడి కోసం మనం సమయాన్ని తీయాలి. సమయాన్ని తీసి పెట్టుబడి పెట్టినప్పుడు మనము దేవుని వద్ద నుండి పొందుకుంటూ ఉంటాం. దేవుని వద్ద నుండి రోజు ఆ ఒక వాక్యం అనే ఆ ఆహారాన్ని మనము అంతరంగ పురుషుడికి అందిస్తూ ఉంటాం.
సో ఈ రోజు నుంచి మీరు ఆ తృష్ణ కలిగి ఉండండి, ఆ వాంఛ కలిగి ఉండండి. ఎండిన భూమిలో జీవజల నదులు ఉబికి పారును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీటి బుగ్గలు పారతాయి అంటున్నాడు దేవుడు. నీటి బుగ్గలు అంటే మీరు తీసిన కొద్దీ మీరు తోడిన కొద్దీ నీళ్లు పారుతూనే ఉంటాయంట, నీళ్లు ఉబుకుతూనే ఉంటాయంట. అంటే ఏంటి? దేవుని వాక్యము, ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదము, ఇహమందు ఆశీర్వాదం. అంటే మీరు భూలోకంలోనూ ఆశీర్వదించబడతారు, పరమందు ఆశీర్వదించబడతారు. అది నిజమైన ఆశీర్వాదం. అలాంటి లెక్కింపలేనటువంటి ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాను అంటున్నారు. అన్కౌంటబుల్ అంటే మీరు లెక్కించలేరు, ఇంకా ఒక పరిమితి అనేది లేదు ఆశీర్వాదానికి. అలాంటి అద్భుతాలను ఆశీర్వాదాలను దేవుడు మీరు పొందుకునేలాగా చేస్తాను అని అంటున్నారు. దావీదు వలె, హాగర్ వలె మనము వాంఛ కలిగి ఉన్నప్పుడు, దేవుని వైపు చూస్తున్నప్పుడు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాగున్నా సరే మనము దేవుడి వైపు చూడాలి. మనుషుల్ని చూసి భయపడ్డము, పరిస్థితులను చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నంత కాలము మనము అపవాది చేతుల్లో చిక్కుకుపోతాం. పరిస్థితులు కాదు, మనుషుల్ని కాదు, దేవుణ్ణి సంతోషపెట్టాలని మీ పరుగును మీరు పరిగెత్తండి. ఈ దినం నుంచి ప్రభు మీకు వెనువెంట ఉండి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఆయన మీకు సహకారాన్ని అందించి మీ జీవితంలో అద్భుతాలను చేయునుగాక. ఆమేన్. మీ జీవితంలో ఆ జీవజల నదులు పారే విధంగా, నీటి బుగ్గలు ఉబికే విధంగా దేవుడు చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ఆశీర్వాదం ఈ దినమున మీకు కలిగించునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో మనందరం కలిసి ఈ వాక్యము మన హృదయంలో ఫలించాలని, దావీదు వలె మనందరం ఉత్సాహించి పదవులతో ప్రతిరోజు దేవుని స్తుతించే విధంగా మనకు దేవుడు అటువంటి కృపను ఇవ్వాలని మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది తండ్రి. దేవా, నిన్ను చూడాలని, నీ యొక్క ముఖదర్శనం చేసుకోవాలని నా శరీరము కృషించుచున్నది, నా యొక్క ప్రాణము తృష్ణగొనుచున్నది అని దావీదు భక్తుడు చెప్తున్నాడు తండ్రి. ప్రభా, హాగరు, ఇష్మాయేలు ఎండిపోయిన అరణ్యంలో కూర్చున్నప్పుడు, చుట్టూ పరిస్థితులన్నీ తలకిందులుగా ఉన్నప్పుడు దేవా ఎలుగెత్తి ఏడ్చారయ్యా, మాకు ఒక గుక్కెడు నీళ్ళు ఇవ్వు ప్రభా అని. కానీ వాళ్ళకి నువ్వు నీటి బుగ్గలనే ఇచ్చావు. గొప్ప గొప్ప రాజ్యాలను వారి చేతుల్లో నువ్వు పెట్టావు ప్రభా. ప్రపంచాన్ని ఏలుబడి చేసే విధంగా వారిని నువ్వు ఆశీర్వదించావు తండ్రి. ప్రభా, ఇదిగో ఈ సమయంలో మేమందరం కూడా ఎలుగెత్తి నీ వైపు చూస్తున్నాం, మొరపెట్టుకుంటున్నాం, ఏడుస్తున్నాం తండ్రి. దయచేసి మమ్మల్ని కూడా అట్టి రీతిగా తృప్తిపరచు ప్రభా. ఆ విధంగా తండ్రి మా హృదయాలను వాక్యంతో నింపు ప్రభా. మా అంతరంగ పురుషుడు దినదినము వర్ధిల్లే విధంగా నువ్వే సహాయం చేయండి ప్రభా. మేము ఎక్కడా కూడా మా పరిస్థితులను బట్టి చూసుకొని, మా చుట్టూ ఉన్న వారిని చూసుకొని, మేము ఆధ్యాత్మిక జీవితంలో వెనక్కి వెళ్ళిపోకుండా వాక్యం చదివే విషయంలో, ప్రార్థించే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, ఉపవాసాలు ఉండే విషయంలో మేము వెనకబడకుండా మాకు సహాయం చేయండి ప్రభా. పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, మనుషులు ఏమైనా అననివ్వండి ప్రభా. మేము మాత్రం మా ప్రార్థన జీవితాన్ని ఎవ్వరి కోసం పోగొట్టుకోకూడదు ప్రభా. ఎవ్వరి కోసము మేము నీ యొక్క సమయాన్ని దొంగలించుకోకూడదు ప్రభా. దయచేసి ఇక్కడ ఉన్న మా అందరికీ నువ్వు అట్టి రీతిగా సహాయం చేయి. మా పరిస్థితులు తలకిందులుగా ఉన్నప్పటికీ దేవా, వాటన్నిటినీ కూడా మాకు అనుకూలంగా మారుస్తున్నందుకు నీకు వందనాలు. మా చుట్టూన్న వారు మమ్మల్ని అర్థం చేసుకుని వాళ్ళు మాకు సపోర్టర్స్గా మారుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మరి ఈరోజు నువ్వు వాగ్దానం చేస్తావు, ఎండిన భూమిలో నేను నదులను పారజేదును, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేదును అని నువ్వు వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఇదిగో నేను ఇప్పుడే ఒక నూతన క్రియ చేయుచున్నాను, మీరు దాన్ని ఆలోచించరా అని అంటున్నావు ప్రభా. తండ్రి, మరి ఇక్కడ ఎంతమంది అయితే ఆ ఒక వాంఛతో, ఆ తృష్ణతో ఎన్నో రోజులు బట్టి వాక్యం కరువైపోయిన స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సమయంలో పరిశుద్ధాత్మతో నింపుచున్నాం. నజరేయుడైన యేసు నామములో వాక్యంతో నింపుచున్నాం, ప్రార్థన ఆత్మతో నింపుచున్నాం. ఇకపైన మరి వీరు తృప్తిగా వాక్యం చదువుదురుగాక, తృప్తిగా ప్రార్థన చేదురుగాక, తృప్తిగా ఉపవాసాలు ఉండుదురుగాక, తృప్తిగా మందిరానికి వెళ్ళదురుగాక. వీళ్ళింట్లో ఎవరైతే వీళ్ళని అడ్డగిస్తున్నారో, వీళ్ళింట్లో ఎవరైతే ప్రార్థన చేయనివ్వకుండా, మందిరానికి వెళ్ళనివ్వకుండా, వాక్యం విననీయకుండా ఆటంకపరుస్తున్నారో వాళ్ళందరినీ యేసు నామంలో వారి యొక్క హృదయములను మార్చబడును గాక. నజరేయుడైన యేసు నామములో వారి యొక్క బండ హృదయము, వారి యొక్క కఠిన హృదయాల నుంచి తండ్రి మరి వారిని నూతన హృదయంతో వారిని నీ యొక్క పరిశుద్ధ జలాన్ని వారిపైన కుమ్మరిస్తున్న వారికి నూతన హృదయాన్ని దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను చేస్తున్నందుకు వందనాలు తండ్రి. మంచి ఉపదేశాలు వీరు వినలాగా నువ్వే సహాయం చేయండి. మంచి బోధకులను వీరికి ఇవ్వండి ప్రభా. అల్పకాలికమైనటువంటి ఆ ఒక
తుచ్చమైన విషయాల కొరకు తండ్రి మరి వీరి యొక్క సమయాన్ని పోగొట్టుకోకుండా తండ్రి శ్రేష్టమైన ఆహారం కోసం, శ్రేష్టమైన జీవితం కొరకు తండ్రి మరి వాళ్ళు పరుగులెత్తే విధంగా నువ్వే కృప చూపించు ప్రభా. తండ్రి మరి యేసు నామంలో రక్షించబడడానికి నువ్వే మార్గాలు తెరు. మరి వీళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఆ కుటుంబాలను మార్చండి ప్రభా. ఆ కుటుంబాలని ఆశీర్వదించండి, వీళ్ళ భర్తల్ని మార్చండి, బిడ్డల్ని మార్చండి, తల్లిదండ్రులను మార్చండి, అత్తమామల్ని మార్చండి ప్రభా. వీళ్ళకి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళ హృదయాలు ఈ రాత్రి మార్చమని వేడుకుంటున్నాం. నజరేయుడైన యేసు నామంలో నూతన ద్వారములు తెరిచున్నాం. పరిశుద్ధాత్మ దేవ, ఈ రాత్రి ఒక గొప్ప కార్యాన్ని మీరు చేస్తున్నందుకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో నీ యొక్క గొప్ప కార్యాలు అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.